హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి దిల్ పసంద్ అండి. అది ఏ విధంగా చేస్తే అది ఎంత బాగుంటుందని నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. ఇది ఆల్రెడీ మంచిదేనండి డిప్ అనేది కూడా. సో కాకపోతే ఇంత ముందు నేను వేరేది కలిపాను, సో అదే వేస్తున్నాను. అందువల్ల అంటే మీరు ఇది చూసి మళ్ళీ ఏంటి ఎలా ఉందనుకుంటారని చెప్తున్నాను. 1.5 kg వేసుకుంటున్నానండి నేను దిల్ పసంద్కి. బస్ చూద్దాం అట. సో 1.5 kg మైదా కాట పెట్టుకున్నాం కాబట్టి ఫోక్ డాల్ అంటారండి దీన్ని. మీకు చూపిస్తున్నాను అండి. ఇదిగోండి, ఇది ఫోక్ డాల్ అంటారు. మీకు బేకరీ మెటీరియల్ అమ్ముతారు కాబట్టి వాళ్ళు అడిగినా లూజ్ అయినా ఇస్తారండి. మీ నియర్ బై ఎవరికైనా కావాలంటే దొరుకుతుందేమో చూడండి. బేకరీ స్టోర్స్ ఉంటాయి కదండి, అదే రా మెటీరియల్ అమ్మే వాళ్ళు, అందులో దొరుకుతుంది. ఇది 1.5 kgకి వచ్చి నేను 750 grams వేసుకుంటున్నానండి. అంటే ఫస్ట్ నేను ఇందులోనే 1.5 kgకి ఒక 150 grams అనేది పిండిలో కలుపుకుంటున్నానండి. సపరేట్గా మీకు ఏ విధంగా కలపాలి మిగతా రిమైనింగ్ అనేది కూడా చూపిస్తాను మీకు. కరెక్ట్గా బేకరీ అన్ని ఐటమ్స్ కూడా ఏంటంటే కరెక్ట్గా కాటా పెట్టుకొని చేయాలండి. కొద్దిగా తేడా వచ్చినా కూడా టేస్ట్ అనేది తేడా రావడం జరుగుతుంది కాబట్టి. సాల్ట్ వచ్చి మనం కేజీకి 20 grams వేసుకుంటామండి. 1.5 kg కాబట్టి నేను 35 grams అనేది వేయడం జరుగుతుంది. 35 లోపే 32, 33 ఆ రేంజ్లో వేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలని చూపిస్తున్నాను చూడండి. మనకి సేమ్ మీరు చపాతీ పిండి ఏ విధంగా కలుపుతారో ఆ విధంగా కలుపుకోవాలి. और थोड़ा पानी दो. ఇది కూడా మన క్వాంటిటీ అనేది తక్కువ కాబట్టి మీకు చేతితో కొద్దిగా కలిపి మిషన్లో వేస్తున్నానండి. మీలో ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా కలుపుకోవచ్చు. దీనికి ఒక మామూలు మరి చపాతీ ఎలా కలుపుకుంటారో అలా కలుపుకున్న తర్వాత ఏ విధంగా లేయర్స్గా డాల్లో అప్లై చేసుకోవాలో చూపిస్తాను మీకు. అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిషన్లో వేసుకుందామండి. మిషన్లో వేసుకున్నానండి ఈ విధంగానే. స్విచ్ చాలు గర్లా అండి. మనకి టైట్ వచ్చి చపాతీ పిండి మీద కొద్దిగా టైట్ ఉంటే సరిపోతుందండి. మనకి ఈ విధంగా ఎక్కువసేపు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మైదా అనేది మంచిగా క్రిస్పీనెస్ రావడం జరుగుతుంది, ప్లస్ మంచిగా ఉబ్బడం కూడా జరుగుతుందండి. మీరు లైట్గా కలిపితే ఏమవుతుందంటే మంచిగా అనేది రాదు. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అయిపోయిందండి. మనం ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాము. ఆఫ్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 5 minutes తర్వాత మనం డాల్డా అనేది
మనకి కవర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైన లేయర్ అనేది ఆరకుండా మంచిగా ఉండడం జరుగుతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు డాల్డా కాటా పెట్టుకుందాం మనం. ఇందాక మనం 750 గ్రామ్స్కి 150 గ్రామ్స్ పిండిలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగతా 600 గ్రామ్స్ అనేది నేను 2 భాగాలు చేస్తానండి దీన్ని 300. ఎందుకంటే మా గురువు గారు సంతోష్ బాయ్ గారు అలాగే చెప్పారు, మంచిగా ఎక్కించుకోవాలని, అప్పుడు బాగా వస్తుంది అంటే. మనకి అప్పడల్ కర్ర అంటారు చూసారా, సో ఇలాంటిది ఒకటి ఉండాలండి మనకు, అప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా సమానంగా అనుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం 300 గ్రామ్స్ డాల్డా తీసుకున్నామో ఆ డాల్డా అనేది ఈ విధంగా వేసుకున్నామండి. ఇలాగా రఫ్ చేసుకోవాలంట మా గురువు గారు సంతోష్ బాయ్ గారు చెప్పారు. ఇలా అప్లై చేసుకోవాలండి. మనం ఇలా అప్లై చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకున్నామండి. ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఈ లోపల ఏంటంటే మనకి డాల్డా ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది మంచిగా పిండి లోపలికి పీల్చుకొని మంచిగా పొరల కింద రావడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. అందుకని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ 300 గ్రామ్స్ కూడా మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏ విధంగా ఎక్కించుకున్నామో ఆ విధంగానే ఎక్కించుకోవాలి. మనకి దిల్ పసంద్కి కావాల్సిన లోపల మెటీరియల్ అండి స్టఫ్ టూటీ ఫ్రూటీ గ్రీన్ రెడ్ వేసుకున్నాము. 1.5 kgకి 1.5 kg పిండికి మనము ఒక 1.5 kg అనేది వేసుకోవడం జరుగుతుందండి. సేమ్ పిండి అంత తీసుకున్నాము, ఇది కూడా అంతే. ఇందులో ఏమో బార్ కొబ్బరి తీసుకున్నాను ఇలాంటిది, సో ఇది బార్ కొబ్బరి. తర్వాత టూటీ ఫ్రూటీ రెడ్ గ్రీన్ తీసుకున్నాను. ఇందులో మళ్ళీ కేక్ పౌడర్ కూడా కలిపామండి, అంటే కేక్ ఉంటుంది కదా మనం కేక్ తయారు చేస్తాం కదండి ఆ కేక్ పౌడరు. సో మొత్తం ఈ 4 రకాల 5 రకాలు కలిపి ఈ విధంగా చేశానండి. ఇందులోనే కొద్దిగా వెనిలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. వెనిలా పౌడర్ లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా చేసుకోవచ్చండి. పంచదార మనకు స్వీట్ ఎంత కావాలో అంత చూసుకొని పంచదార వేసుకోవాలండి. సో తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పొడి పొడిగా కాకుండా కొద్దిగా లైట్గా ముద్ద అయ్యేటట్టు వాటర్ వేసుకొని చేసుకోవాలి అంతే. ఆ విధంగా చేసుకొని మనం స్టఫ్ కలిపేసుకోవడమేనండి, అందులో పెట్టేసుకొని మనం చేసేసుకోవడం దిల్ పసంద్. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తానండి నేను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి ఇలా ముద్ద అవ్వాలి, ఇలా మనకి ఇలా అవ్వాలి ముద్ద. ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. ఇందులోనే కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు.
నేనైతే ఈ విధంగా ముద్ద తీసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇందాక చేసుకున్నాం కదండి, ఒక 5 to 10 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అనుకోవాలి. ఏదైతే ఇందాక డాల్డా రిమైనింగ్ ఉందో అది ఇప్పుడు అప్లై చేసుకున్నానండి. ఈ విధంగా డాల్డా అనుకోవడం వల్ల ఏంటంటే స్మూత్గా అవి మంచిగా పిండికి పట్టుకుంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలండి నీట్గాని. అప్పుడు మనకి లోపల కంటే వెళ్ళి మంచి క్రిస్పీగా మంచిగా వస్తుంది, ఎక్కడ పచ్చిదనం లేకుండా మంచిగా వస్తుందండి మనకి. లైట్గా ఈ విధంగా మైదా అనేది స్ప్రింకిల్ చేసుకొని ఇందాక ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఆ విధంగా అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా మనకు ఒక 5 to 10 minutes ఆగితేనండి ఇందాకలాగా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మనం అప్లై చేసిన మైదా డాల్డా అనేది. సో ఎక్కడ కూడా కింద అంటుకోకుండా మైదా అనేది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఈ విధంగా అనుకోవాలి, కింద అంటుకోకుండా ఉండాలని చెప్పి. సో ఈ విధంగా చేత్తో నేను ఒత్తుతున్నాను, ఎందుకంటే మంచిగా మనకి అప్లై చేసిన డాల్డా అనేది మైదా మంచిగా పీల్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు గాలి తగలకుండా ఇందాకట్లాగే కవర్ అనేది నేను కప్పుతున్నానండి. దీనికి పై లేయర్ అనేది కూడా ఎక్కడ కూడా గట్టిపడకుండా మంచిగా స్మూతీగా ఉంటుంది మొత్తం, అందుకోసం అని చెప్పి. సో అయిపోయిందండి మనకి 5 to 10 minutes. ఇప్పుడు మనం దీన్ని వేయింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా అనుకోవాలి. ఏదైతే ఇందాక మనం డాల్డా అప్లై చేసామండి, సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అనుకోవాలి. ఇలా దీన్ని అప్పడం కొట్టడం అంటారు. సో కొట్టడం అంటే ఆ కొట్టడం కాదండి. సో ఈ విధంగా రోలర్తో అనుకోవాలి, ఎందుకంటే మంచిగా మళ్ళీ మనకి ఏమన్నా సైడ్స్ ఒకవేళ డాల్డా ఉండిపోతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసారా ఇవ్వండి, ఈ విధంగా ఉండిపోతుంది లైట్గా. ఎందుకంటే బయట మనం సైడ్స్ కోణాలకు అనేది అక్కడక్కడ ఉంటుంది కాబట్టి. సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక 5 to 10 minutes మళ్ళీ ఉంచుకున్నట్లయితే మంచిగా వస్తుంది. అప్పుడు మనం వేయింగ్ చేసుకోవాలి. సో అంతేనండి, ఈ విధంగా చేసుకోవాలి. ఫైనల్గా అయిపోయిందండి. ఫస్ట్ ఏమో మైదా అప్లై చేశాను, మళ్ళీ ఒక 5 to 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ డాల్డా అనేది అప్లై చేశాను. సో అంతేనండి, ఈ విధంగా
చాలా సింపుల్ అండి. ఈ విధంగా మీరు ఇంట్లో చేసుకొని మీ పిల్లలకు కూడా మంచిగా పెట్టుకోవచ్చు. సో బయట ఏ విధంగా టేస్టీగా ఉంటుందో సో ఇంట్లో కూడా ఆ విధంగా టేస్టీగా చేసుకోవచ్చు మంచిగాని. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడు మైదా మళ్ళీ మనం స్ప్రింకిల్ చేసుకున్నాం కాబట్టి కింద ఎక్కడ అంటుకోకుండా ఒక 5 to 10 minutes ఇందాక అట్లా గ్యాప్ ఇచ్చేస్తే, ఎందుకంటే మైదా మనం డాల్డా అనేది అప్లై చేస్తాం కాబట్టి సో ఆ డాల్డా అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి కదండి మైదా పిండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని వేయింగ్ చేసుకోవడం. ఇంకా చూసారా లేయర్స్ కింద ఏ విధంగా మనకు వచ్చిందో. సో ఆ విధంగా వస్తే ఏంటంటే మైదా అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుందండి. లేయర్గా మంచిగా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది. సో నేను తీసుకున్న మొత్తం ఏదైతే డాల్డా మైదా కలిపానో సో ఈ విధంగా నాకు 11 పీసులు అయినాయండి. ఈచ్ వన్ వచ్చి 300 grams పెట్టాను, నేను వేయింగ్ చేశాను. సో ఈ విధంగా అనుకోవాలండి. ఈ విధంగా అనుకొని పక్కన పెట్టుకోవడం. సో ఇది ఏదైతే అనుకున్నానో మిగతా అన్నీ కూడా ఈ విధంగా అనుకొని పక్కన పెట్టుకోవడం. ఇంకా చూసారా ఈ విధంగా అనుకోవడం వల్ల ఏంటంటే మనకి రౌండ్ షేప్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి మంచిగా టైం అనేది తీసుకుంటుంది అండి. ఒక 2-3 minutes అని మంచిగా తీసుకొని ఏమైనా డాల్డా కూడా అవుట్ సైడ్ ఉన్నట్లయితే ఇన్సైడ్కి అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇందులోనే తర్వాత ఏంటనేది చూపిస్తాను నేను మీకు. సో అన్నీ ఈ విధంగా చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ విధంగా మైదా పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా చేత్తో అనడం రాకపోతే సో ఈ విధంగా చపాతీ రోలర్ తీసుకున్నానండి. ఈ విధంగా మీరు ఏ విధంగా చపాతీ చేసుకుంటారో సో ఆ విధంగానే చేసుకోవచ్చండి. అంటే అంత పలసగా కాదు, కొద్దిగా మందం ఉండాలి. సో ఒక 4-5 చపాతీ కలిపితే ఎంత మందం ఉంటుంది సో అంత మందం ఉండేలా చేసుకోవాలి. ఈచ్ వచ్చి 300 grams పెట్టానండి ప్రతిదీ కూడా. అలాగే దీని లోపల పెట్టే స్టఫ్ కూడా 300 grams అండి. సో ఈ విధంగా చేసుకోవాలి. అంటే సమానంగా పెట్టుకున్నట్లయితే పైన లేయర్ అనేది పలుసుగా వస్తుంది, కింద లేయర్ కూడా పలుసుగా వస్తుంది, లోపల ఉన్న స్టఫ్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువగా మైదా కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు కాకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు కచోరీ ఏ విధంగా చేస్తారో సో ఆ విధంగా నిండి ఇది కూడా ఈ విధంగా అనుకోవాలి. సో కొంతమంది వేరేగా చేస్తారు, నాకైతే ఈ విధంగా వచ్చి నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఇలాగా మీకు ఎవరికైనా ఒకవేళ అలా అనుకోవడం రావట్లేదు, ఇలా స్టఫ్ పెట్టిన తర్వాత ఈ విధంగా అనుకోవాలి. ఎందుకంటే ఈక్వల్గా మంచిగా వస్తుంది అన్నమాట. అప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా చేతితో నేను ఇప్పుడు చూడండి చేతి ఏ విధంగా చేస్తుంది ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మంచిగానే. సో ఇలాంటి మన ఓవెన్లో పెట్టుకునే ఇలాంటి రేకోట్ తీసుకున్నాను నేను. సో నేను అనుకునేవన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాను కాబట్టి సో మిగతా అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవడం. చూడండి మా లేడీస్ ఎంత బాగా చేస్తున్నారో. సో వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆ రోటీస్ చపాతీలు చేసుకుంటారు కాబట్టి చూడండి ఎంత బాగా చేసేస్తున్నారు, ఎంత స్పీడ్గాను. సో అంతేనండి, ఈ విధంగా అనుకొని సో ఇప్పుడు ఏదైతే మన హ్యాండ్స్తో మంచిగా ప్రెస్ చేస్తూ ఉండాలి, మంచిగా వస్తుంది. చూసారా ఎంత బాగుంటున్నారో వాళ్ళు, నాకన్నా బాగా చేస్తారు. చాలా సింపుల్ అండి, ఈ విధంగా మీరు చేసుకోండి, చాలా బాగా వస్తుంది టేస్టీగాని. చూసారా ఏదైనా లేడీసేనండి, కానీ చాలా చాలా స్పీడ్ చేస్తారు వీళ్ళైతే. మళ్ళీ కిందన మనం వచ్చేటప్పుడు కింద కూడా ఎక్కడ కూడా హోల్ అనేది పడకూడదండి. పడినట్లయితే మళ్ళీ ఆ హీట్కి అనేది లోపలికి వెళ్ళి మొత్తం అదంతా కొద్దిగా మాడడం జరుగుతుంది. సో చూసుకొని జాగ్రత్తగా అనుకోవాలన్నమాట, ఎక్కడ కూడా మర్చిపోకండి ఈ విషయం. సో అన్నీ ఈ విధంగా చేసేసుకోవడమేనండి. ఇంకా
చూసారా నేను చేతితో ఏ విధంగా ప్రెస్ చేస్తున్నానో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు కావాలితే. కరెక్ట్గా స్మూత్గా చేసుకోవాలండి. మరి ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉన్నట్లయితే, ఒక చోట పలుసగా ఒక చోట మందంగా ఉన్నట్లయితే మంచిగా కుక్ అవ్వదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్గా మొత్తం సమానంగా ఉండాలి. ఇందులో మీకు కావాలితే కొద్దిగా ఎక్కువ టూటీ ఫ్రూటీ ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఎంత కావాలో అంతే వేసాను. సో కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు చిల్డ్రన్స్, సో అలాగైనా వేసుకోవచ్చు. మీకు తెలిసి ఉంటుంది టూటీ ఫ్రూటీ మన కొబ్బరి ఏమంటారు బొప్పాయితోటే తయారవుద్ది కాబట్టి అది వేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా బయటికి రాకుండా జాగ్రత్తగా మీరు అనుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది మనకి. ఏదైతే మనం చేత్తో అనుకున్నామో సో దీని మీద నేను ఎగ్ అనేది అప్లై చేస్తున్నానండి పై లేయర్కి. ఎందుకంటే కలర్ మంచిగా రావడానికి, సో టేస్ట్ కూడా కొద్దిగా బాగుంటుందని. ఈ విధంగా ఓన్లీ వన్ సైడ్ మాత్రం అంటున్నానండి, కింద సైడ్ అయితే అనట్లేదు. ఈ విధంగా చిన్న చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి మంచిగాని. సో అన్నీ ఆ విధంగానే నేను చేసుకుంటున్నానండి. హోల్ పెట్టుకొని పైన జస్ట్ నేను ఏదైతే ఎగ్ ఉందో అది అప్లై చేసుకున్నాను. సో అన్నీ ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మనకి హీట్ అనేది 180 degrees పెట్టుకోవాలండి, పైన కూడా కింద కూడా. సో నా దగ్గర ఉన్నది గ్యాస్ ఓవెన్ అండి. 12 ట్రైలు పడితే 12 ట్రైస్ అనేది వస్తుంది ఇందులో. పైన 180 రావాలి, కింద కూడా 180 ఉండాలండి. సో అప్పుడు మంచిగా మనకి ఒక 15 to 20 minutes పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుందండి. సో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా తింటారు మంచిగా. చూసారా మనకి ఎంత బాగా అయిపోయిందో. సో ఇప్పుడు తీసుకొని చూసుకున్నామండి. సో చాలా బాగా వచ్చిందండి కలర్ అనేది. సో ఈ విధంగానే మనకి మిగతా అన్నీ వచ్చినా లేదో చూసుకొని తీసేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ కూడా. సో అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఎక్కడ కూడా చెప్పింది మర్చిపోకండి, టేస్ట్ అనేది డిఫరెంట్ అనేది రావడం జరుగుద్ది. సో అందుకోసం చెప్పింది ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని ఈ విధంగా రెసిపీ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. సో మీరు కూడా ఆ విధంగా చేసి ఖచ్చితంగా ఆ టేస్ట్ ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా తెలుసుకుంటాను. మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమేమి రెసిపీస్ కావాలనేది. సో ఎంతమంది ఎక్కువగా రెసిపీస్ కోసం కామెంట్ చేస్తారో ఆ వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.